సో వరలక్ష్మి శరత్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సారీ మై వాయిస్ ఈజ్ కంప్లీట్లీ గాన్, ఆల్ ద ప్రెషర్స్ ఆఫ్ డైరెక్షన్. ఫస్ట్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు వచ్చిందికి. అండ్ గోపి సార్ అండ్ బనివాసు సార్ అండ్ సాయి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. నీకు సైట్ వచ్చేసా ఇది బ్లాక్ చేసుకుంటా. లాట్ ఆఫ్ పీపుల్ టు థ్యాంక్, బట్ ఈ టైంలో అయితే మోర్ దెన్ థ్యాంక్ బీయింగ్ గ్రాటిట్యూడ్. ఐ థింక్ రైట్ నౌ వీ జస్ట్ హ్యావ్ టు సే దట్ ఒక మంచి సినిమా తీసిందాము. దాన్ని వచ్చేసి ఇన్ని రోజులు నేను ఇక్కడ వచ్చి బతుకుతున్నాను అంటే మీ వల్లనే, మీ ఇచ్చిన సపోర్ట్ వల్లనే. అండ్ ఇంకొక రూపంలో వచ్చి ఒక డైరెక్టర్గా వచ్చి నేను లాంచ్ అయ్యాను. అండ్ ఇప్పుడు కూడా నేను ఎక్కడికి మిమ్మల్ని వచ్చి మీ ఎక్స్పెక్టేషన్ తగ్గించకుండా ఒక మ్యాటర్ మీరు ఇస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంటెంట్, వెరీ ఫీమేల్ డ్రివెన్ కంటెంట్. అండ్ ఫీమేల్ డ్రివెన్ కంటెంటే అయ్యో మరి ప్రీచీగా ఏదో బోర్ కొట్టినట్టు అని లేదు. ఇట్స్ ప్రాపర్ థ్రిల్లర్. మీ ట్రైలర్స్ కూడా చూశారు. ఇట్స్ కంప్లీట్లీ ఫాస్ట్ పేస్డ్ అండ్ బట్ దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. బికాస్ అందరికి ఆల్రెడీ తెలుసు నా గురించి, ఎప్పుడు ఐ ఆల్వేస్ స్టాండ్ అప్ ఫర్ ఫీమేల్ రైట్స్ అని. సో ఈ సినిమా కూడా అదే. అండ్ ఐ హ్యాడ్ సచ్ అ ఫెంటాస్టిక్ టీమ్ బ్యాకింగ్ మీ. ఈవెన్ వెన్ Banivasu garu heard the story and when he watched the film also, he's a very critical person, but this time he was very very kind to me. And so ఆయన నోట్లో నుంచి ఒక మంచి మాట వచ్చేది చాలా పెద్ద విషయం. సో అది వచ్చిందంటే నాకు అబ్బా సక్సెస్ అయిపోయినా, నాకు అక్కడే ఫీల్ అయిపోయింది నాకు. సో అది ఒక పెద్ద ఇది. అండ్ గోపి సార్ ఐ థింక్ ఇస్ మై వాట్ టు సే, మై ఫ్రెండ్, మై guru, my mentor. He relaunched my life into Telugu cinema, and that's why today I didn't think of anybody else to be here but you, sir, because my love for you is always immense. Thank you. And I know only heroes in Ikundano, so thank you, Gopi sir. Really, you've given me my second life, so I will always be grateful for that, sir. Thank you. And thank you to the entire audience of Telugu cinema for sorry, I think there's too much of tension, so I'm like emotional athunanu. Thank you. This is a really good film. Promote చేయడానికి ట్రై చేస్తున్నాము. Watch it in the cinema and help females grow in the industry. And thank you. That's what I can say. Thank you so much to Praveen, to Mahendra Garu, to Taman. All these people are my invisible hands behind this whole project. And I usually don't get emotional, but I think it's okay. Once in a way, women can cry. I think it's okay because it's come out really well, and I'm trying to stand up for every single woman who's fighting against all odds to be in this industry, right? Okay, అమ్మాయిగా ఈ ఇండస్ట్రీలో ఉండండి చాలా కష్టం. సో దానికోసం నేను పోరాడుతున్నాను. అండ్ అందరికీ వచ్చి ఇంకా ఒక వే వస్తుంది, ఇంకా ఒక అమ్మాయిలు వస్తారు, ఇంకా ఒక ప్రతి ఇండస్ట్రీలో ప్రతి జానర్లో వచ్చి అమ్మాయిలు పెరుగుతారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో పాటు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఈ రోజు అయితే జస్ట్ సపోర్ట్ ద ఫిల్మ్ లైక్ హౌ యూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఆల్ దిస్ వైల్, అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ accepting me like their own. Adi nak chala chala thanks andi, and I will try and always do the best I can for you guys. Thank you so much. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్టర్గా మీరు అందరికీ తెలుసు, నాకైతే మీరు చెప్తే కానీ నాకు తెలియదు మీరు తెలుగు అమ్మాయి కాదని. డే 1 నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటే మీరు డే 1 నుంచి తెలుగు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట, అంతే బ్యూటిఫుల్గా. అండ్ ఇప్పటి వరకు యాక్టర్గా చూశారు, March 6th నుంచి డైరెక్టర్గా చూస్తారు. గుడ్ లక్ ఫర్ దాట్. అండ్ నా రిక్వెస్ట్ బనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సండే మార్నింగ్ ఇంతమంది ప్రెస్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేంటి ఒక రోజు అడ్వాన్స్లో ఉన్నారు? సండే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏం జరిగింది చెప్పండి. నిన్న అనుకోకుండా ఒక రోజు మిస్ అయింది. వాసు గారు ఈస్ బికమింగ్ స్టూడెంట్ అండ్ ఆయన ఎగ్జామ్ రాస్తున్నారు. నేను చక్కగా నా ఎగ్జామ్స్ రాసుకుంటుంటే కాన్సన్ట్రేట్ చేసి, ఒక మనిషి దాన్ని బయట పెట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందరూ అక్కడ నన్ను ఎలా చూస్తున్నారు, కనీసం ఏదన్నా వస్తే పక్కన వాళ్ళు అడుగుతాను కూడా లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సార్ లా చదువుకొని పరిష్కరిస్తారని. మా మీద ఉన్న కేసులకైతే నేను ప్రొడ్యూసర్ కన్నా లాయర్ గానే ఎక్కువ సంపాదిస్తాను. సో అందుకే ఒక రోజు మిస్ చేశారు మీరు. సాటర్డే ఈరోజు అంటే ఎప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తాం కదా, ఆ ఎఫెక్ట్ అనుకుంటుంది. అండ్ బిర్యానీ సండేకి వెళ్ళిపోయాం.
అంటే వరలక్ష్మి గారు నాకు కాల్ చేశారు, చేసి సార్ ఇట్లాగా ఒక సినిమా తీస్తున్నాను, డైరెక్ట్ చేస్తున్నాను అన్నారు ఆయన. ఆవిడంటే అద్భుతం అనుకున్నాం. నేనే యాక్ట్ చేస్తున్నానండి అన్నది ఆవిడ. మా అద్భుతం అనుకున్నాం. నేనే ప్రొడ్యూస్ చేస్తున్నానండి అంది ఆవిడ. అప్పుడు అనుకున్నాను ఓకే చేస్తాను. కానీ సినిమా మొత్తం కంప్లీట్ చేశారు ఆవిడ చాలా ఫాస్ట్గా. అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు సినిమా కంప్లీట్ అయిపోయింది అంటానికి కూడా ఇట్స్ జస్ట్ లైక్ అలా ఒక ఫ్లాష్ కింద అయిపోయింది. ఆవిడ వచ్చి ఎట్లా సినిమా కంప్లీట్ అయిపోయిందండి, వచ్చి ఒకసారి మొత్తం ఫస్ట్ ఇలా ఎడిట్ కూడా అయిపోయింది, ఒకసారి వచ్చి చూడండి అన్నారు. వెళ్తుంటే ఒక్క నిమిషం అండి, ఇట్లాగా నేను ఒక షార్ట్ తీసాను, సింగిల్ షార్ట్ 6 minutes, అది 7 minutes 45 seconds ఉంది. అంటే కొంచెం లోపల ఏంటి ఈవిడ ఏం చేస్తుంది, ఏదో అద్భుతాలు చేసేస్తుంది అనుకుని సినిమాకి వెళ్ళి మొత్తం సినిమా అంతా కూడా చూసిన తర్వాత బయటకు వచ్చి ఇట్లాగా ఏదో 7 minutes తీసాను అన్నారు కదా సింగిల్ షాట్, ఎక్కడుంది అంటే ఆవిడ చెప్పింది. అది నిజంగా నాకు తెలియలేదు. అంటే నేను అంత చాలా ఒక కాపీ చూస్తున్నప్పుడు మనం చాలా అబ్జర్వ్ చేసి చూస్తాం కదా, ఆ 7 minutes షాటు నాకు తెలియలేదు అసలు. అంటే అదొక్కటి చాలు ఈవిడ ఎంత మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఎందుకంటే సింగిల్ షాట్ అనేది ఎవరో అన్నా సరే తెలిసిపోతుంది, అది 7 minutes రన్నింగ్లో ఉంటే తెలుస్తుంది. నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను, ఏదో ఆవిడని పొగుడుతాను కానీ అది కాదు, కానీ నాకు తెలియలేదు. ఆవిడని ఐ థింక్ రోలింగ్ టైల్స్ ముందే అడిగాను ఆవిడ, ఏదో షార్ట్ అన్నారు కదా ఎక్కడ అంటే ఆవిడ చెప్పారు ఇందాక వెళ్ళిపోయింది షార్ట్ అని చెప్పి. ఇంకా అదొకటి చాలు, ఆవిడ చాలా మంచి డైరెక్టర్ అని చెప్పాను. ఇంకా దానికన్నా కూడా వేరే ఇది కూడా అవసరం లేదు. అండ్ జనరల్ ఏంటంటే ఆవిడ బయట మాట్లాడుతుంటే మన వందే భారత్ ట్రైన్ స్లో ఉంటుంది, ఈవిడ మాటలు అంత ఫాస్ట్ ఉంటాయి. ఆవిడేమైనా వాయిస్ మెసేజ్ పంపితే మనందరం 1.5, 2లో ప్లే చేసుకుంటే ఈవిడది మైనస్ చేయాలి మేము, అంత ఫాస్ట్ ఆవిడ. అంత ఫాస్ట్గానే సినిమా కూడా ఫినిష్ చేసింది ఆవిడ. అంటే నిజంగా అది ప్రొడ్యూసర్గా మీ లక్ అండి అది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడి, అంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎంత టైట్ ఉంటుందంటే ఆ సినిమా గురించి ఏం మాట్లాడినా కూడా కథ రివీల్ అవుతుంది. అందుకని చెప్పి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ కథ గురించి అట్ల గురించి ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే అంత టైట్గా అంత ఆవిడ బ్యాంక్స్ ఇచ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంట్లో అన్నిటికన్నా నిజంగా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే ఒక మంచి విషయం ఏంటంటే ఎవ్రీ మినిట్కి దీంట్లో ఒక పెద్ద యాక్టర్ వస్తానే ఉంటారు. అట్లాంటి పెద్ద యాక్టర్స్ని అందరినీ కూడా తీసుకొచ్చి అంత ఫాస్ట్గా సినిమా చేయడం అంటే మాత్రం నిజంగా మా వల్ల అయితే కాదు. నిజంగా ఆవిడ ఎలా చేస్తారో కూడా తెలియదు మనకి, లేదా ఈవిడ గట్టిగా ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసి ఉంటుంది పొద్దున్నే. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు సినిమాలోని, మొత్తం వీళ్ళందరినీ పెట్టి కూడా నిజంగా చాలా మంచి సినిమా అయితే తీశారు. డెఫినెట్గా ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు అయితే డెఫినెట్గా చూడవలసిన సినిమా ఇది. అండ్ ఆవిడకైతే చాలా మంచి పేరు వస్తుంది సినిమాకి. అండ్ అలాగే డబ్బులు కూడా బాగా రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈటీవీ ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది, అలాగే మా సాయి నితిన్ వీళ్ళిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ మంచి సక్సెస్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి కథ నచ్చి వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారంటే నేను అక్కడ అర్థమవుతుంది ఈ సినిమా డెఫినెట్గా హిట్ అని చెప్పి. అండ్ గీతా ఫిల్మ్స్ కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ దీంతో వరలక్ష్మి గారికి ప్రొడ్యూసర్గా ఉండే కష్టాలన్నీ బాగా తెలియాలని కోరుకుంటూ, అదేవిధంగా దీని తర్వాత మంచి డబ్బులు రావాలి, వచ్చిన డబ్బులు మళ్ళీ సినిమాలోనే పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు. 30 days 40 days సినిమా తీసేయచ్చు, అదే ఈజీగా ఫీల్ అవుతున్నారు ఆవిడ. సారీ, ఈ కన్ఫ్యూషన్లో వచ్చేసి నేను మర్చిపోయాను చాలా ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని. నాని గారు వచ్చి 10:31కి వచ్చి ట్రైలర్ లాంచ్ చేశారు. ఆయనకు ఒక పెద్ద థ్యాంక్స్, బికాజ్ ఆయన కూడా సేమ్ చూసిన వెంటనే ఆయన కథ తెలుసు అండ్ హీ రియలీ అప్రిషియేట్ ద వర్క్. థ్యాంక్ యూ సో మచ్ నాని, ఇఫ్ యూర్ వాచింగ్ ఐ రియలీ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ ట్రైలర్ అండ్ ఐ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ నాని. తమన్ సార్, wherever you are. తమన్ గారు, ఐ లవ్ యూ తమన్ గారు. ఆల్రెడీ ట్రైలర్ చూసారు, అదిరిపోయింది. ఆయన గురించి చెప్పేకి మేమేం అంత పెద్దవాళ్ళు కాదు. తమన్ సార్ ఈ సినిమాలో ఉంటేనే తెలిసిపోతుంది వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద సినిమా అని. సో ఐ డోంట్ టాక్ మచ్ రైట్ నౌ. యాజ్ అండ్ వెన్ స్టెప్ బై స్టెప్ దెర్ ఇస్ వన్ మోర్ ఈవెంట్ అండ్ దట్ టైమ్ ఐ విల్ సే ఆల్ ద థ్యాంక్స్ ఐ నీడ్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. పనివాస్ గారు, మీరు ఇప్పుడు లా చదవడం వెనకాల ఏదన్నా బలమైన కారణం ఉందా? మనకి ఎప్పుడు కలిసి రాలేదు చదువు అనేది. 25 years అయింది కదా అని చెప్పి మళ్ళీ ఏదో ఒక ట్రైల్ వేస్తున్నా, అయినా కలిసి రావట్లేదు, కష్టపడుతున్నా. క్రేజీ. ఎగ్జామ్ రాశారు కదా, ఎలా ఉందట? రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తారు. క్వశ్చన్ పేపర్ కూడా చూడలేదు, నేనేం చదువుకున్నా నేను రాస్తాను, దాంట్లో ఏమైనా తగిలితే నా లక్, తగలపోతే యాజ్ ఇట్ ఈస్ నాకు అలవాటే ఫెయిల్ అని. ఇది ఎప్పుడు వినలేదు నేను, ఇది ఎలా అసలు? సో డైరెక్టర్ గోపీచంద్ మల్లేని గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ నమస్తే.
వరు ఒకసారి చాలా ఎమోషనల్ పర్సన్ వరు. నేను క్రాక్ చేసేటప్పుడు జయమ్మ క్యారెక్టర్ నేను చిన్నప్పటి నుంచి విన్న క్యారెక్టర్ అది. ఎలా ఉంటుంది అంటే తర్వాత వరు చేసిన తర్వాత జయమ్మ అసలు ఇలా ఉంటుందా అని చెప్పి మొత్తం ప్రకాశం డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. అంటే వరు గురించి నేను చాలా చెప్పాలి కానీ టైం తక్కువ ఉంది కాబట్టి 2 విషయాలు చెప్తా. క్రాక్లో నేను ఒక థియేటర్లో ఒక సీన్ చేస్తున్నాం, జయమని చంపేసే సీను. మన జీకే విష్ణు కెమెరామెన్, మేమిద్దరం క్రాక్ అప్పుడు వరు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉంది, లాస్ట్ నీకు ఇప్పటివరకు నీకు తెలియదు నేను చంపబోతుంది అని ఒక షార్ట్ పెట్టాను అంటే, సార్ రైట్ ఫోకస్ పెట్టుకోండి సార్, రైట్ ఐకి అంది. ఏంటి రైట్ ఐకి? రెడీ ఓకే విష్ణు చూసుకోవన్నా సార్, రైట్ ఐకి ఫోకస్ పెట్టాడు, కరెక్ట్గా టైమింగ్లో అలా టీయర్స్ అలా వస్తున్నాయి. షాక్ అయిపోయాను నేను. అంటే ఒక ఎక్స్ట్రాడినరీ. నాకు తర్వాత మహానటి ఎన్ని చూస్తే ఒక సావిత్రి గారు, ఒక ఓర్వశి శారద గారు ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి ఆర్టిస్ట్ వారు. బాలయ్య బాబు తోటి వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు భానుమతి క్యారెక్టరు ఒక సీన్ ఉంది, టోటల్ సీను. నేను 2 రోజులు పట్టిద్దేమో, లేదంటే ఒక 2.5 డే పట్టిద్దేమో అని మా కోఆర్డినేటర్కి ప్లాన్ చేసి చెప్పాను. ఈ సీన్ చాలా ఇంపార్టెంట్, చెల్లెలు రివర్స్ అవుతుంది అన్న మీద. ఆల్మోస్ట్ ఒక 4 పేజీలు ఉన్నాయి డైలాగులు. సరే అని చెప్పి మార్నింగ్ వేసి 2.5 రోజు ప్లాన్ చేసావు రామోజీ ఫిల్మ్ సిటీలో. బాలయ్య బాబు కాంబినేషను, క్రౌడ్ ఫుల్. సార్ ఎవరికి నేను 2 రోజుల నుంచి చెప్తున్నా, డైలాగులు ఇచ్చేసి చూసుకోరు, ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ అని. మీరు నమ్మరు, సింగిల్ షాట్లో చేసింది. కెమెరాలు రన్ అవుతున్నాయి, సింగిల్ షాట్ నేను కట్ చేసుకున్నా. సీన్ మార్నింగ్ 9:30, 10కి స్టార్ట్ చేసి బ్రేక్ అయిపోయింది. షాక్ నేను. అంటే జస్ట్ 3 అవర్స్లో సీన్ అయిపోయింది. అది కూడా సింగిల్ షాట్కి నేను 2-3 సార్లు రిహార్సల్ చేసుకొని తర్వాత చేశాను. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు బాలయ్య బాబు గారు. ఆ షాట్ అయిన తర్వాత జనం అంతా క్లాప్స్ కొడుతున్నారు. బాలయ్య బాబు గారు చెప్పారు, ఓరోస్ శారద గారిని చూసినట్టుంది నాకు అని. సో అంత మంచి ఆర్టిస్ట్ తను. తర్వాత ఇలా నేను ప్రతి సినిమా, ఇప్పుడు జాట్లో కూడా తనే అనుకున్నా ఫస్ట్, తెలుగులో చేసేటప్పుడు. తర్వాత హిందీకి వెళ్ళినప్పుడు సరేలే ఇంకా అని, అప్పుడు వరకు నాతో ఒక 2 రోజులు మాట్లాడలేదు, నాకు ఇవ్వలేదని. సో అంటే నేను ప్రతి చేసే సినిమాలోనూ ఒక ఫిమేల్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాసుకోవటం అలవాటైంది. ఇప్పుడు నేను చేసే సినిమాలో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసుకున్నా. బట్ చూద్దాం అది ఎవరు చేస్తారు. తర్వాత నాకు ఒకరోజు వచ్చి ఆఫీస్లో నేను చాలా హడావుడిగా ఉంటే వచ్చి, సార్ కలవాలి ఏంటి అంటే కథ చెప్పాలి మీకు అని. సరే వరురా అని చెప్తే, నేను వరువు వచ్చి కథ చెప్తుంది అంటే నేను ఏం చెప్తుంది అసలు అని నేను 1.5 hour 2 hours స్టన్ అయిపోయాను కథ అయిన తర్వాత. ఎక్స్ట్రాడినరీగా చేసింది స్క్రిప్ట్ని. షాక్ నేను. రేపొద్దున మీరు థియేటర్లో చూసి ఇదే ఫీల్ అవుతారు, నేను 100% చెప్తున్నా. ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే, ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఉంది, అండ్ మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన ఒక మంచి సినిమా ఇది. నేను ఎక్కువ రివీల్ చేయకూడదు ఎందుకంటే అంత ఎమోషనల్ కంటెంట్ ఉంది. అండ్ నాకు కథ చెప్తున్నప్పుడే ఎవరు 28 daysలో తీసిందని చెప్తున్నారు కదా, తీసేస్తుంది ఎందుకంటే అంత క్లారిటీతో చెప్పింది, షార్ట్స్తో సహా. ఎక్స్ట్రాడినరీ ఎవరు, ఆల్ ద వెరీ బెస్ట్ నీకు. అండ్ డెఫినెట్గా నువ్వు యాజ్ ఆర్టిస్ట్గా నువ్వు ఇంకా ఆల్రెడీ ప్రూవ్డ్ అది. డైరెక్టర్ గారు కూడా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. నువ్వు వాటి ఇందాక నేను ట్రైలర్ చూసినప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని మించి తీసావు, సూపర్. అండ్ పూజ గారు మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ డెబ్యూ ప్రొడ్యూసర్గా, అలానే డైరెక్టర్గా వరు, తర్వాత సాయి కృష్ణ బ్రదర్. నేను ఇప్పుడే నేను కలవటం, మీ గురించి ఏంటా ఉన్నా చూస్తూ ఉన్నా, ఒక మంచి మీరు బన్నీ వాసు గారు మీరంతా ఒక గోల్డెన్ హ్యాండ్స్ అయిపోయారు. అండ్ ఇందాకే చెప్తున్నారు 9 మంది డైరెక్టర్లు అని, సూపర్. అండ్
మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, సరస్వతి మార్చ్ 6th రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. చాలా మంచి సినిమా. మళ్ళీ ఆ రోజు డెఫినెట్గా వచ్చి మాట్లాడతారు సినిమా గురించి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ డైరెక్టర్గా ప్రొడ్యూస్ చేశారు కదా మీరు, ఓకేనా? బడ్జెట్లో తీసారా? ఆవిడ ఏమన్నా ప్రాబ్లం ఉందా డైరెక్టర్తో? బడ్జెట్ నాకు తెలీదు, బట్ ప్రాపర్ ప్రొడ్యూసర్. but definitely I was very happy with the way she went about things. నాకు వచ్చి ఫస్ట్ ఇనిషియలీ వచ్చి ఎక్కువ రోజులు చెప్పి then she finished the whole film in 24 days, which is something really ఎక్కువ అవుతుంది అని చెప్పి దాని తర్వాత అదే డైరెక్టర్స్ టెక్నిక్ అండి. వాళ్ళకి తెలుసు ఇది 40 days లో అవుతుందని, మనకు 50 చెప్పి 40 లో చేస్తారు అంతే. But this was really something, we finished it at one stretch without any break. So I really thank you, Varu, for that. And we also saved some costs because of it. And now we're all expecting everyone to come, watch the film, support. We need your support mainly, so that our film does very well. Ante nenu endukanta. So ante naki. So that అండ్ వన్ మోర్ క్వశ్చన్, లైక్ ఆవిడ సరస్వతినా ఇంట్లో ఖాళీనా? Kali. అసలు కొంచెం Kaline. She's the bully for everyone. ఓ మై గాడ్. We have to control her. Ayo, Varu, don't say anything, don't do anything. And we always have to say that with her. Otherwise, we'll be like, even tapka chapte ante. Mari, we'll have to hold her and drag her and go. ఇంత పాజ్ కూడా తీసుకోలేదు, ఇంత కూడా ఆలోచించలేదు, చాలా క్లారిటీగా ఉన్నారు. థ్యాంక్ యూ పూజాజీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్. సో సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం అండి. రిక్వెస్ట్ చేస్తున్నారా, డిమాండ్ చేస్తున్నారా, ఏం జరుగుతుంది అక్కడ నుంచి? ఆర్డర్ వస్తుంది. అక్కడ రిక్వెస్ట్ ఉండవులేండి. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి అందరు వచ్చినందుకు. అండ్ ఈ ట్రైలర్ ఈవెంట్ లాంచ్ చేయడానికి వచ్చిన గోపిచంద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ట్రైలర్ డిజిటల్లో లాంచ్ చేసిన నాని గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ చూసినట్టుగానే నాని గారు సర్టిఫై చేసినట్టుగా దిస్ విల్ బి వెరీ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండ్ గుడ్ ఫిలిం. ఇది చిన్న 2 minutes మీకు షేర్ చేసుకుంటాను. రాజు విత్ రాంబాయి టైంలో కథ చెప్తానని చెప్పి వరలక్ష్మి గారు కాల్ చేసి ఉండే. అదే టైంలో ప్రమోషన్ ఉన్నాం, మేము వాసు గారితో ఇదే మాట్లాడుతుండే. కథ చెప్తా అంటున్నారండి, ఆమె డైరెక్ట్ చేస్తా అంటున్నారు, ఏమంటారు మీరు? వాసు గారు అంటారు, ఏమన్నారు వాసు గారు, మీరు ఏమన్నారు? లేదు కథ బాగుందని విన్నాను, ఒకసారి విని చెప్పు అని చెప్పారు ఆయన. విన్నాము, అంతే మీరు చెప్పింది కాదా? ఏం మారట్లేదండి, అంతే చెప్పారు ఆయన. అంటే మీ ఎక్స్ప్రెషన్ వల్ల ప్రాబ్లం అయింది ఇప్పుడు. లేదు అదే చెప్పారండి. విని చెప్పు బాగుంది, నేను వేరే దగ్గర నుంచి విన్నాను, చాలా బాగుందని చెప్పారు ఆయన. విన్నాము, బాగుంది. నేను వరలక్ష్మి గారికి ఏం చెప్పానంటే, ఈ రాజువైత్ రాంబాయి అయిపోయి కాగుదామండి, మళ్ళీ ఒకసారి విన్నామని చెప్పాను. లేదండి మీరు నచ్చిందన్నారు కదా, విల్ ప్లాన్ ద థింగ్స్ అన్నారు. రాజువైత్ రాంబాయి రిలీజ్ అయింది, ఒక 1 week 2 weeks అయింది. ఆమె ఫోన్ చేసి 17th నుంచి షూటింగ్, యూ హ్యావ్ టు కమ్ అంటే, అది కాదండి కొంచెం చూద్దామండి అని చెప్పాను. 21st రాజువైత్ రాంబాయి రిలీజ్, 17th November షూట్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా థియేటర్ రన్ అయిపోయేసరికి 2 schedules అయిపోయాయి. నిజం జోక్ కాదు, సీరియస్లీ. ఆ సినిమా సెకండ్ రన్ December 12th ఎప్పుడు అయిపోయింది. 13th నేను ఫస్ట్ హాఫ్ మొత్తం చూశాను. అయితే 18th of December మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు. 30th కల్లా అయిపోయింది. Jan 3rd ఫుల్ కట్ చూశారు. మీరు నవ్వకండి. సో యా, ట్రిమెండస్లీ ఫాస్ట్ అండ్ వెరీ వెరీ సూపర్ క్వాలిటీతో తీశారు. డిఓపి ఎడ్విన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిగ్గర్ సినిమాని, బిగ్గర్ స్కేల్ని అంత బాగా పుల్ ఆఫ్ చేసినందుకు క్రెడిట్స్ టు యూ. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ మ్యాన్ బిహైండ్ ప్రవీణ్ ఎక్కడ? యా, ప్రవీణ్ హీ ఈస్ ద పర్సన్ హూ ఇస్ బిహైండ్ ఎవ్రీథింగ్ టు మేక్ దిస్ పాసిబుల్. థ్యాంక్స్ అలాట్ ప్రవీణ్. అండ్ ఇంత ఫాస్టర్ ప్రొడక్షన్ నా లైఫ్లో నేను చూడలేదండి, చూస్తాను అనుకోవట్లేదు. ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ, యూ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ అదే చెప్తున్నా కదా, 17th November షూట్ స్టార్ట్ అయింది, 6th March సినిమా రిలీజ్ అవుతుంది. ఆ 6th March అవ్వడానికి కూడా మేమే డిలే, కొంచెం వెనక్కి పుష్ చేసాం, లేకపోతే February అయిపోతుండేనేమో.
సో ద స్టోరీ విల్ ఆబ్వియస్లీ థ్రిల్ యూ. చాలా బాగుంటుంది, చాలా వచ్చే సినిమా. ఒక లక్ష్మి సరస్వతిని ఎలా చూపిస్తుందో అలాంటి సినిమా ఇది. సో చాలా చాలా బాగుంటుంది. మీరందరూ థియేటర్కి వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మా నుంచి లాంచ్ అవుతున్న 9th డెబ్యూ డైరెక్టర్ శ్రీ వరలక్ష్మి శరత్ కుమార్. సో డోంట్ ఫీల్ బ్యాడ్ వరు. ఆల్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ ఇన్ బిగ్గర్ పొజిషన్స్. మీరు ఇంకా యాక్టర్గా బిజీ కాకుండా డైరెక్టర్గా ఇంకెక్కువ బిజీ అవుతారని కోరుకుంటూ, మాకే ఇంకో 2-3 సినిమాలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, కరెక్ట్ టైంకే వస్తుంది నాకు తెలిసినంత వరకు సినిమా సరస్వతి. మీరు ఇంకొక మాట అన్నారు, చాలా బాగుంది, లక్ష్మీ సరస్వతిని ఎలా చూపిస్తున్నారో చూద్దాము అని చెప్పి. అది బ్యూటిఫుల్గా అనిపించింది ఆ లైన్. అట్ ద సేమ్ టైం March 6th మీ సినిమా వస్తుంది, March 8th విమెన్స్ డే, సో March 5th మీ బర్త్డే. సో మొత్తం సెలబ్రేట్ చేసుకుందాం మనం ఆ వీక్ అంతా. సో మరి ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు డైరెక్టర్గా మన ముందుకి సరస్వతిని తీసుకొస్తున్నారు కాబట్టి అదే లుక్లో